Hi everyone, welcome back to my channel. So RRB Group D, ALP and NDPC. So most repeated science question. So first question వచ్చేసి which metal is the best conductor of electricity? సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఈ 4 ఆప్షన్లో బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏదో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, కాపర్, అల్యూమినియం, సిల్వర్ అండ్ ఐరన్ ఉంది. సో దీంట్లో బెస్ట్ కండక్టర్ వచ్చేసి ఫస్ట్ సిల్వర్. So silver is the best conductor of electricity. Then later on it was copper Cu and తర్వాత వచ్చేసి అల్యూమినియం Al and తర్వాత ఐరన్ Fe. సో ఇది కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో లీస్ట్ ఐరన్, తర్వాత అల్యూమినియం, తర్వాత కాపర్ అండ్ హైయెస్ట్ కండక్టివిటీ వచ్చేసి సిల్వర్. సో క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం ఇప్పుడు. విచ్ టైప్ ఆఫ్ లెన్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్? సో కాన్వెక్స్ లెన్ అనమాట. థర్డ్ ఆప్షన్కి కాన్వెక్స్ లెన్. లెన్స్ కూడా 2 టైప్స్, కాన్వెక్స్ అండ్ కాన్కేవ్. అండ్ మిర్రర్స్ కూడా 2 టైప్, కాన్వెక్స్ అండ్ కాన్కేవ్. సో దీని మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను నా ఛానల్లో, చూడండి అప్పుడు అది. ఫోర్త్ క్వశ్చన్. సో విచ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ పాస్కల్? సో ఇక్కడ 4 ఫిజికల్ క్వాంటిటీస్ ఇచ్చాడు. సో దేన్ని పాస్కల్లో మెజర్ చేస్తారు అంటున్నాడు. సో ఆప్షన్ 1 ప్రెజర్, ఎనర్జీ, పవర్ అండ్ ఫోర్స్. సో ప్రెజర్ని పాస్కల్లో మెజర్ చేస్తాం, పవర్ని వాట్లో మెజర్ చేస్తాం, ఎనర్జీని జౌల్లో మెజర్ చేస్తాం అండ్ ఫోర్స్ని వచ్చేసి న్యూటన్లో మెజర్ చేస్తాం. దెన్ క్వశ్చన్ నెంబర్ 5. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ సప్లై ఇన్ ఇండియా. ఇది ఫ్రీక్వెన్సీకి యూనిట్ వచ్చేసి హెర్ట్జ్, దీని రిప్రజెంటేషన్ హెర్ట్జ్. సో 50 హెర్ట్జ్ అనేది ఆన్సర్ దీనికి. సో క్వశ్చన్ నెంబర్ 6. ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ అన్నాడు. సో వాక్యూమ్లో స్పీడ్ ఆఫ్ ద లైట్ వచ్చేసి 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఆర్ దీన్ని ఇంకోలాగా ఎలా రాయొచ్చు అంటే 3000 × 3 lakh అని రాద్దాం. 3 lakh కిలోమీటర్ పర్ సెకండ్ అని రాయొచ్చు దీన్ని. సో 3 lakh కిలోమీటర్ పర్ సెకండ్ ఆర్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో ఇలా అయినా ఇలాగైనా రాయొచ్చు స్పీడ్ ఆఫ్ ద లైట్. కానీ ఇక్కడ ఆప్షన్ ఇచ్చింది వచ్చేసి 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. And 7th question. The unit of electric power is. సో ఎలక్ట్రిక్ పవర్కి ఎస్ఐ యూనిట్ ఏంటిది అంటున్నాడు. సో ఇందాకే చెప్పాను, జౌల్ వచ్చేసి దేనికి, వర్క్కి. సో జౌల్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్. అండ్ యాంపియర్ ఈజ్ ద లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇది ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అండ్ వోల్ట్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ difference. And what is the SI unit of power? Then question number 8. Sound cannot travel through. సో సౌండ్ అనేది ట్రావెల్ చేయాలంటే దానికి మీడియం అనేది అవసరం. సో మీడియం లేకపోతే సౌండ్ అనేది ట్రావెల్ చేయలేదు. సో సౌండ్ కెన్ ట్రావెల్ ఓన్లీ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ మీడియం. సో ఇక్కడ సాలిడ్ అనేది ఒక మీడియమే, లిక్విడ్ మీడియమే, గ్యాస్ మీడియమే. సో వాక్యూమ్ అనేది అక్కడ శూన్యం, ఏముంటుంది, ఏముండదు అక్కడ, జీరో. సో కంప్లీట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది వాక్యూమ్లో. సో వాక్యూమ్లో సౌండ్ అనేది ట్రావెల్ చేయదు. సో వాక్యూమ్ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. విచ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ హెర్ట్జ్? సో ఇందాకే వచ్చింది. సో ఫ్రీక్వెన్సీ ఇది. So speed is measured in meter per second and power is measured in watt and energy is measured in joule. And then question number 10th one, last question. Which law states that current is directly proportional to the voltage? అంటే I is directly proportional to V అనేసి అంటాం. V అంటే ఇక్కడ వోల్టేజ్. సో వోల్టేజ్ is SI unit of పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇక్కడ కరెంట్ కొద్దిగా పెరిగింది అనుకోండి, సో పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా అంతే పెరుగుతుంది.
సో కరెంట్ ఇక్కడ ఎంత పెరిగితే పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా అంతే పెరుగుతుంది. సో దీన్నే V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I కర్వ్ అంటాం. సో V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I ఆర్ I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V. సో దీన్ని హోమ్స్ లా ప్రిన్సిపల్ అంటాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్. సో వెహికల్స్కి సైడ్ మిర్రర్గా యూజ్ చేసే సో మిర్రర్స్ ఏవి అంటున్నాడు. సో ఫస్ట్ వన్ ప్లేన్ మిర్రర్. సో ఆప్షన్స్ చూద్దాం ఇక్కడ. ప్లేన్ మిర్రర్ వచ్చేసి మనం డైలీ లైఫ్లో వాడతాం మన ఫేస్ చూసుకోవడానికి. సో కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్ వచ్చేసి మనకు ఇది ఆప్షన్ కాదు. సో థర్డ్ వన్ వచ్చేసి కాన్వెక్స్ మిర్రర్ అనేది. సో వెహికల్ సైడ్ మిర్రర్గా వాడతాం మనం. సో ఈ మిర్రర్లో ఏమవుతుందంటే సో యాక్చువల్ ఇమేజ్ కంటే సైజ్ అనేది చిన్నగా ఫామ్ అవుతుంది. సో అదే కాన్కేవ్ మిర్రర్ అనుకోండి. సో ఇది ఈఎన్టీ డాక్టర్స్ వాడతారు. సో ఇది లాస్ట్ క్వశ్చన్. సో ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ కావాలి అనుకుంటే మోస్ట్ రిపీటెడ్ PYQ క్వశ్చన్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో అలాగే సో నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి సో ఫిజిక్స్ సబ్జెక్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో కొన్ని చాప్టర్ నుంచి న్యూమరికల్స్ బాగా అడుగుతాడు, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ. సో ఫిజిక్స్ సబ్జెక్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ PYQ ప్రాబ్లమ్స్ అనేది చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్లో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.